హలో నమస్తే అండి. ఇప్పుడు మనం పట్యాల ప్యాంటు మనం కటింగ్ చెప్తానండి. పట్యాల ప్యాంటు డ్రెస్సుకు పంజాబ్ డ్రెస్సుకు ఉంటాయా పట్యాల ప్యాంటు లూజ్ ప్యాంటు పట్యాల సెమీ పట్యాల అంటారు. ఈ సెమీ పట్యాల ప్యాంటు లెంత్ వచ్చేసి మనకు 40 అండి. 40 అంటే 40 కాడ మార్కు పెట్టుకోవాలి. పైన వచ్చేసి 7 ఇంచెస్ వదిలిపెట్టాలి. ఈ యొక్క గీత 15 ఇంచులు అండి. 15 ఇంచులు కిస్తా లెంత్ 15 ఇంచులు. ఓకే అండి. ఇక్కడ కాలు లూజు 12 అంటే ఒక 1 ఇంచ్ 13 పెట్టుకున్నానండి. ఇంచున్నర మాయ పెట్టుకొని ఇది క్రాస్గా ఈ 15 ఇంచులకు మార్కింగ్ తీసుకోవాలి. 15 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ తీసుకొని ఇట్లా ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ క్రాస్గా పైన 7 ఇంచులు వదిలిపెట్టి అది 7 ఇంచులు వస్తుంది చెప్తాను నేను. ఈ 15 ఇంచులకు కాడికి స్టార్ట్ చేసుకొని ఇక్కడ 13 ఇంచుల కింద 13 ఇంచులు ఫీట్ అన్నట్టు కాలు లూజు 13 ఇంచులకు పెట్టుకొని మాయ వచ్చేసి ఇంచున్నర మాయ పెట్టుకోవాలి. ఇది నైట్ కట్ చేశానండి. కొంచెం క్లారిటీగా లేదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. చూడండి. ఓకే, ఈ షేప్లో వస్తుందండి మీకు. ఇప్పుడు ఇది పట్యాల ప్యాంటు సెమీ పట్యాల, చాలా ఈజీ అండి. ఇక్కడ ఏముండదు, 2 మడతలతోటి తీసుకోవాలి. తీసుకుంటే ఇది అయిపోతుంది. ఇప్పుడు 7 ఇంచులు వదిలిపెట్టుకున్న చూడండి. ఈ 7 ఇంచులు అనేది నాప, నడుముకు, ఇది బాటానికి నాప అంటారు నడుము కాడ. ఓకే అండి. ఇది 14 ఇంచులు పెట్టుకున్నానండి. నడుము వచ్చేసి 44, కానీ ఒక 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 56 ఇంచుల దాకా తీసుకోవాలి. 14 చొప్పున తీసుకున్నాను. 7 ఇంచులు అనేది ఈ లెంత్ అన్నట్టు. ఇది 14, 7 ఇంచులు పొడుగు. ఇది లూజ్ ఏమో 14 ఇంచులు వస్తుందండి. పక్కన మాయ ఒక హాఫ్ ఇంచు పెట్టుకోవాలి. ఇది 14 ఇంచుల లూజు కింద పైన 7 ఇంచుల లెంత్ తోటి మాయ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి. మీకు పీస్ కట్ అవుతుంది చూడండి. ఇది ఓకే అండి. ఇది 14 ఇంచుల లూజు, ఇది 7 ఇంచులు. పైన 1 ఇంచుకు మాయ మనం ఖచ్చితంగా వదిలేసుకుంటాం. ఇది సైడ్ సెంటర్ ఫిల్ట్. అది ఇక్కడ వచ్చేసి 1 ఇంచు అది నాడకండి. ఇది నాప అంటారు దీన్ని. ఇది ఇంతకుముందు కట్ చేసిన దానికి యాడ్ చేసి కుట్టుకోవాలండి దీనికి. ఓకే అండి. ఇవి 2 కలిపితే